ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటేశాయి. ఎండల తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు కూడా అల్లాడిపోతున్నారు. ఎండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. 9 అయిందంటే చాలు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. సాయంత్రం 5 గంటలు దాటినా కూడా ఆ వడగాలులు ఎండ తీవ్రత తగ్గని పరిస్థితి. ముఖ్యంగా ఉదయం వేళల్లో పని చేసుకోవాల్సిన రైతు కూలీలు బయటకు వచ్చి పని చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యేలోపే ఎండ తీవ్రత పెరిగిపోతుందని ఇబ్బంది పడుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొమరంభీం జిల్లాలోని ఉపాధి హామీ పనులు చేసే కూలీల వద్ద ఉన్నాం. కూలీలకు సంబంధించి వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? అమ్మా ఎట్లా ఉంది? ఎండ బాగానే ఉంటుందా? ఎట్లా? ఎండ బాగానే కొడుతుంది. వాటర్ తెచ్చుకుంటే బాటర్ నీళ్లు సాల్తలేవు. మీకు ఇక్కడ ఇస్తలేరా? మరి ఇస్తలేరు. రోజు బాటర్ తెచ్చుకుంటున్నాం. ఇక ఎండ కొడుతుంది బాగా. 9 కాగానే ఎండ అవుతుంది. అవి గడ్డపరలు బాగా మట్టి తెగుతలేదు. మొగల కొక్కులు వస్తున్నాయి. ఓకే, మరి కొంతమందితో మాట్లాడదాం. అమ్మా ఎట్లా ఉంది ఎండ? బాగానే ఉంది సార్. మరి ఎట్లా పని చేయడమే, ఇక కొంచెం ఇబ్బందే కానీ ఇక చేయడమే. ఎండకైనా కూడా చేయడం 10-11 వరకు చేయడం. 10-11 గంటల వరకు అంటే ఫుల్ ఎండ అవుతుంది. ఇంటికి పోయేటాలకు 11 అవుతుంది. పిల్లలకి ఇట్లా తీసుకొని వస్తున్నారు. ఇక ఇంటికాడ ఎవరు ఉన్నాం సార్, స్కూల్ లేదు కాబట్టి తీసుకొచ్చినాం. స్కూల్ ఉంటే స్కూల్కి పోతాడు. ఏమైంది మీ యజ్ఞాలు ఎట్లున్నాయి? మీరు ఇప్పుడు ఏమేమి పని చేస్తున్నారు? పార తీస్తారా? పారే నింపుతాం. ఎండలు కొడుతున్నాయి బాగా, నీళ్ళు లేవు. బాటలు నీళ్ళు తెస్తే నీళ్ళు చాలతలేవు. ప్రస్తుతమే తీసుకోవచ్చు. ఎండ తీవ్రత ఇబ్బంది పడుతున్నామని అయితే ఉపాధి హామీ కూలీలు చెప్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా, అంటే ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ ఉన్న కూలీలకు ఎట్లాంటి ఏర్పాట్లు? ఇక్కడ వచ్చేసి మనం మేట్లుగా పనిచేస్తున్నాం కాబట్టి మనకు లేబర్కి వచ్చేసి ఎండకు టెంట్ వేయించినాం. టెంట్ వాళ్ళ మన ఫ్రీ, ఇప్పుడు ఎండకు బాగా కొడితే టెంట్ కిందకి వెళ్తారు. వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ. మార్నింగ్ 7 o'clock వచ్చి 10 o'clock వెళ్తున్నాము. కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువ అయితే 6కి వస్తాం. సో మొత్తానికైతే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జనం ఇబ్బంది పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తతో సారంగపాణి, NTV, కొమరంభీం జిల్లా నుంచి.